సమయంలో ఏడి శంకరన్న ఎక్కడ కానరాకపోయాను. చనిపోయిన శంకరన్న గారు తొవ్వల్లో దారిలో దేవుడు పోయి వారి దగ్గర చుట్టాలకు దాయబాంధువులకైనా వారి శిష్య పనిలో వారికి సహాయకరం ఉండాలి. మరి రఘురామ జై నా తల్లి నా తండ్రి పిడుగురు మరణించి ఆ కలకల కలకడి దారి చూస్తున్నాము. ఊళ్ళో ఉన్న ప్రజలు చేరవచ్చి అప్పారావు నలుగురికి చెప్పేవాడవు నీవు, నీవే ఏడుతూ ఉంటే నీకన్నా చిన్నవాళ్ళు నీ తమ్ముడు ఎంత ఏడుతూ ఉన్నారు. అయ్యో 3 నెలలు మీ చెల్లెలు ఎవరైనా కలకల కండిదారిస్తున్నది, ఎందుకని ఏడుస్తూ ఉన్నావు? ఎన్ని రోజులకున్నా చెట్టు పుట్టింది ఎరగటానికి, మనిషి పుట్టింది సావటానికి. మహానవ జన్మ వచ్చినప్పుడు ఈ భూలోకం పైన మనం పోగా ఏమొస్తాది? ధనం వస్తాదా, సొమ్ము వస్తాదా, సంబంధం వస్తాదా? మంచి చెడు ఈ 2 తప్ప ఈ మానవుడి ఎమ్మడి ఏమీ రాదు. వెంట మనున్నప్పుడు ఈ ఇల్లు నాది, జాగ నాది, ధనము నాది, బలమున్నదని ఆకారముతో యుద్ధానికి వెళ్తారు తప్ప ఎంత ధనవంతుడైనా కానీ సరిపోతే తదుపరి ఎవరైనా మట్లో కలిసిన దక్కినే. మరి ఆ సమయంలో ఊళ్ళో ఉన్న ప్రజలు ఎప్పుడు చెప్పారు, ఆ యొక్క తల్లి చనిపోయిన నా తల్లిని నా తండ్రినైనా అడగట్టి పాడగట్టి పాడలోనే పడుకోబెట్టి ఆ పాడను మేలు లేపి రామా కొడుకుగా జన్మించాడు కాబట్టి మరి అగ్గిలి కుండ పట్టుకొని ముందుగా నడిచాను. చనిపోయిన తల్లిదండ్రులకైనా కానీ గంగనాథ ఒడిపైకి చేరుకున్నాము. గంధపు చక్కెరతో కాష్టములు వేర్పించిన తదుపరి వెళ్ళగానే కొడుకుగా జన్మించాడు కాబట్టి తల్లిదండ్రులకు వెలుపరికి వెళ్ళగానే తలకూరలు పెట్టా. కష్టాలు పడుతున్నాయి. వెళ్ళిన ప్రజలు వెళ్ళగాని ఆ గంగలో స్నానం చేసి తిరిగి ఇంటి వద్దకు వచ్చాము. ఆ తల్లి తండ్రి వెలుగు సమయంలో తల్లి తండ్రి వెళ్ళగాని ఎటువంటి ఒక గంగలో స్నానం చేస్తా ఉండగా వాళ్ళ వెలుగురు మరణించారని గంగలో స్నానం చేస్తా ఉండగా మరి బామా నీలావతి తల్లి వెళ్ళిపోయాడు, తల్లి వెళ్ళిపోయాడు. తల్లి అయినా తండ్రి అయినా అన్ని నీవే ఉన్నావు. తండ్రి అయినా నేనే ఉన్నాను, తల్లి అయినా నీవే ఉన్నావు. అవునండి. మరి ఆడవారు అందరూ వెళ్ళిపోయి గంగనాథీశ్వరిలో ఒక మీది ఒక ముద్దైన కానీ మీది రేవుకైనా మీరు స్నానం చేయండి, కింది రేవుకు మీ మగవారి అందరూ వెళ్ళిపోయి మీ కింది రేవుకు స్నానం చేస్తాను. ఇదిగో నా చెల్లెవరికి నీ చేతికి ఇస్తున్నాను, కంటికి రేపోయి నా చెల్లి కాపాడగలను నీవు. ఏమండి నాకేం తెలియదు అనుకుంటారా? అవన్నీ తెలివి తక్కువదన్నా, బుద్ధి తక్కువదన్నా, జ్ఞానం తక్కువదన్నా? ఏమండి తల్లి తండ్రి సరిపోయినా తండ్రి అంతకంటే నేను ఎక్కువ పువ్వులని చూసుకుంటారండి. మీరు స్నానం ఆడతారంటున్నారు, మీరు మగవారు కాబట్టి కింది రేవున మీరు స్నానం ఆడండి. మేము వచ్చిన ఆడవారం అంతా వెళ్ళిపోయి మీది రేవుకు మేము స్నానం ఆడతాము. ఈ ఆడబిడ్డలు తీసుకు వెళ్ళిపోయి స్నానం చేపిస్తాను. సంతోషంగా సరే అని చెప్పి మీది రేవుకు వారు స్నానం చేస్తూ ఉన్నారు. నా 6 తమ్ముళ్ళు అయినా వెళ్ళిన ప్రజలైనా అందరూ వెళ్ళిపోయి కింది రేవుకు వెళ్ళగానే స్నానం చేస్తున్నాం.
ఈ పోరి పాడుగాను ఈ పోరిని పొక్కలు పెట్ట ఈ పోరిని గంగలు పెట్ట ఇది నాకు ఆడబిడ్డ దీన్ని సాగాలి పెంచాలి పెద్ద చేయాలి దీన్ని ఒక ఇంటికి వచ్చి పెళ్లి చేయాలి దీనికి పెళ్లి చేయంగా అల్లెళ్ళు పిల్లలు మాడపిల్లలు ఘనమైన సొమ్ములు గజ్జల ఒడ్డాలో 12 ఎకరాల చేరుశెలక దీన్ని తీసుకొచ్చి దీని బొంద మీద నీళ్ళు పెట్టాలనా కోట్ల ఆస్తి ఇచ్చిన గాని నా ఆడబిడ్డ నా బిడ్డ అవుతాదా కాదు కాదు ఎన్ని రోజులకి ఇచ్చినా గానీ ఒక ఇంటికి పోయేది ఈ పోరి పాడుగా ఇంతకన్నా సాగాల్సిన అవసరం నాకేం వచ్చింది ఈ పోరి పాడుగా ఈ పోరి పొక్కల పెట్ట ఈ పోరికి మన పొద్దుగాలు ఈ పొద్దుగాలు లేవాలి ఈ పోరికి గంగా పాలు తీసుకొచ్చి పోయాలి గంగా మన కేర్ 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 ఎత్తంటే ఏ పని చేయని ఏ పాట చేయని ఆ పని తీసుకపోయి పక్క పెట్టి పోరికి వచ్చి గంగా పాలు పట్టియాలి కొన్ని రే పాపిస్తుడా ఆడబిడ్డ నా బిడ్డ కాదు నీకు కూడా ఉంటే మళ్ళీ అదే కాకుండా సబ్బు పిల్లలు పెట్టి శుద్ధి చేసి తలవార స్నానం చేసి బంగారు తొట్టెలు వండుకబెట్టి అనుకుంటా దీన్ని ఉయ్యాల రూపాయలు మళ్ళీ అప్పుడప్పుడు చుచ్చు వస్తుంది ఈ కోరి పాడుగాను ఈ కోరి పొక్కల పెట్ట ఎవరికన్నా పుట్టినది ఎవరి పేరు నువ్వు సావక నీ తల్లితో పాటు మళ్ళీ నేను కాదన్నానే నీ తల్లి వచ్చిన నువ్వు వస్తావంటే పోరి రక్తల పోయి ఏదైనా కానీ ఒక ఆలోచన చూసేది మరి నా భర్త నా మధ్యలైనా కింది రేవున స్నానం పడుతున్నారు మేము వచ్చి మీది రేవున స్నానం పడుతున్నాము ఇదే సమయం అదే సమయం ఉపాయం ఉంటే అపాయం ఉంటే తప్పసుకోవచ్చు ఈ పోరిని పాడుగాను స్నానం పోసినట్టే పోసి ఈ పోరిని తీసి గంగలో పడవేస్తాను ఇక నాకు పీడవాసి కోడి వస్తుంది ఇక నా భర్త ఇక నేను నా భర్త నేను సుఖ సంతోషంగా 7 మెడల్లో నివసించి ఉంటాను 2 పందులు ఒకటైతే 2 నందులు అని స్నానము పోసినట్టే పోసాను ఈ పోరి పీడ ఎరగడంలో తీసి గంగలో పడేశాను పోరిని కాత నీళ్ళలో బతుకమ్మ పోరి కొట్టకపోతాంది ఇక పోరి పాడుగాను ఈ పోరి మీద మన్ను వచ్చి పీడ వాసి కోడి కూసింది ఇక నాకు సంతోషం నాకు ఆనందం నా భర్త ఇక నేను 7 మెడల్లో మధ్యలో ఈ పోరి నాకెందుకు అని ఆనందపడుకుంటూ నేను ఉండిపోయాను మరి ఆ తల్లి నీలమ్మ చాలా సేదగాక ఆ అంజమ్మని గంగలో వదిలేశాది మరి దిక్కు లేని వారికి దేవుడే దిక్కట అలనాడు హనుమన్న గుడి కాడికి పోయి తవసం పడితే హనుమన్న సామి సంతానం ఇచ్చాడు కదా ఈ అంజమ్మ గంగలో పడితే అంజమ్మ చనిపోతారు మరి ఈ తల్లి చనిపోకుండా నేను ఇచ్చిన వరపత్రాలు కాబట్టి ఈమెని కాపాడుతాని ఆ కల్లేడు కప్పలు పిల్లేడు కప్పలు వచ్చి బతుకమ్మ తెప్పవల లెక్క తెచ్చే కట్టుకొని ఆ తల్లిని మునగకుండా నీళ్ళలో తీసుకువెళ్తున్నా మరి మునుగుకుంటా తేలుకుంటా కేకెళ్ళుకుంటా అడమంటే ఒక చిన్న బాలేనా భగవాన్ ఏడ్చుకుంటా ఆ బతుకమ్మ తెప్పగా సముద్రంలో ఉడక వస్తున్నది ఆ సంటి బాలేనమ్మ మరి అచ్చేటు ఒక సంటి బాలు ఎవరు చూశారు 6 మేము ఒక తమ్ముళ్ళం కదా చూశాను తమ్ముడా రవయ్య లక్కయ్య సుబ్బయ్య సుక్కయ్య రంగయ్య రత్నాగరెడ్డిని కళ్ళ చూశాను అది ఓ సంటి బాలు అఘోరంగా దుఃఖపడుతున్నది అన్నయ్య అప్పలు తమ్ముడా నా పెద్దన్నా ఎవరో సంటి బాల ఆ సముద్రంలో అఘోరంగా దుఃఖపడుకుంటూ వస్తున్నారు అన్నయ్య ఆ బాలని కాపాడదామన్నా తమ్ముడా ఎవరో ఆ ఆడవాళ్ళ గారి సంటి బాల చెడమైతే మునుగులు అటువంటి ఒక నీటిలో మునిగి ప్రాణం వదులుకుంటారు అవునా తొందరగా వెళ్ళి అమ్మాయిని కాపాడుకోండి అంతేనా అదిగో ఈతలు కొట్టాము ఆ సముద్రానికి వెళ్ళిపోయి సంటి బాలను తెచ్చాము
ఆ సంటి వాళ్ళు మేము కళ్ళ చూసాము. ఈ సంటి వాళ్ళు మేము కళ్ళ చూసి ఏమన్నాము, ఈమె ఎవరు కాదు, మా చెల్లెవరంగా తోడబుట్టిన తోడు, మా ఎనక పుట్టిన ఎంగిలి పాలు దగ్గర మా చెల్లె, మా చెల్లెవరంగా అంజవరాలే ఉన్నది. అన్నా మన చెల్లె కదా, సేమ్ మన చెల్లె దగ్గర ఉండదు కానీ మన చెల్లె వాళ్ళ దగ్గర ఉండే. ఈ అమ్మాయి ఎవరు కావచ్చు అన్నయ్య? అన్నయ్య ఇది నమ్మసత్వం వదిలేదు, మన పెద్ద అడిగితే అన్ని చెప్తాయి పెద్దలు. అన్న వదిలేర వచ్చాము, అన్న మాయన్న అన్న మాయన్న అన్నయ్య ఇదిగో చూడబోతే సేమ్ మన సెల్లెక్కనే ఉన్నారన్నయ్య, మన సెల్లె చూడండి అమ్మా. తమ్ముడా రత్నాకరెడ్డి, మన చెల్లెలు ఆయనే ఉన్నది కానీ మనసులు కోరిక మనసులు 7 మనసులు ఉంటాయి సార్. ఈ అమ్మాయిని కానీ మీది రాష్ట్రంలో ఏ వర్షాలు కురిసి ఊళ్ళు మునిగిపోయి దేశాలు మునిగిపోయిన సమయంలో ఆ నీటిలో కొట్టుకొస్తున్నది ఈ తల్లి. ఈ అమ్మాయి మన చెల్లెలకి వచ్చాలి, మన చెల్లెలు నా భార్య వెనకనే నీలమ్మ దగ్గర ఉన్నది. ఈ అమ్మాయి మన చెల్లెలు కాదు. అంతేనా? అవును అన్నయ్య కాకపోతే కాకపోవచ్చు కానీ ఆ చెల్లెతో పాటు ఈ చెల్లె కూడా సాధకుండా. ఎంత చక్కటి మనసు, ఎంత చక్కటి మాట. ఈ అమ్మాయిని చదువుకుంటే చెల్లెతో పాటు ఈ అమ్మాయిని చదువుకొని చెల్లకు తోడుగా ఉంటారు. సరే తమ్ముడా వెళ్దాము కదా, ఇక వెళ్దామని అని అందరం కలిసాము. మరి మా వదిన వద్దకు చేరుకున్నాము. ఏమంటున్నాడు, మేము వచ్చే రాగల వెనకనే నీలావతి కళ్ళ చూసాది, ఎలాంటి ఉపాయం చేస్తా ఉన్నది. ఈ కోరి పాడుగాను ఈ కోరి గంగల వారేసిన ఇక స్పీడ వాసి కోడి కూసింది. ఇక నాకేం బాధలేదు అనుకుంటా మెల్లగా వీడు చూస్తూ కదా కిందిరే ఉప్పు. అయ్యో మరి నా భర్త చేతుకుంటానా, మరి ఒక పట్టుకొని వస్తూ ఉన్నారు, మరి వాళ్ళు వస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ముంగట మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమంటారు, అయ్యో భార్య మరి నా చెల్లెలేది అని చెప్పి అంటే నేను ఏమని చెప్పగలను. ఇప్పుడే ఇక ఒకటికి రెంటికి 3 దత్తు పెడితేనే ఇక ఇప్పుడే షేట్ అవుతుంది. ఇక నా ఆడబిడ్డ నువ్వు గగన ఎక్కడైనా ఆడబిడ్డ, అయ్యో నువ్వేనా పోతివి ఆడబిడ్డ. అది మంచి చేస్తా సైతం నువ్వు మా అందరం కలిసి తాగు చేస్తుంది.